ప్రియ గారు ఈమె నాగార్జున గారు కాదు కదా! ఎవ్వరు చెప్పినా మారేలాగా అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు గూడా అదే. ఎప్పుడు గూడా పక్కనున్న దాంట్లో రీజన్స్ వెతకడమే సరిపోతుంది. ఎందుకు అంటే ఓపెనింగ్ ఎపిసోడ్‌లోనే ఆమె చెప్తున్నారనమాట. మనం ఆలోచించి వీళ్ళు ఎన్ని బట్టలు ఉతుకుతారో ఏంటో అని చెప్పి ఆలోచించి రోజుకి ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఇస్తారో ఏంటో అని చెప్పి అమ్మ బాబోయ్! నాకు ఒక్క రోజుకి నొప్పులొచ్చేసినాయి. నా వల్ల కావట్లేదని జెప్పి శ్రీజ అంటుంది. ఆ తర్వాత తనుజ, రితు గారు మాట్లాడుకుంటే మధ్యలో డెమోన్ పవన్ వచ్చారనమాట. డెమోన్ పవన్ మరి తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు గానీ, కొంచెం ఎందుకో లిమిట్స్ క్రాస్ చేసి ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ టీమ్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారండి గేమ్ ప్లాన్‌ని. ఫ్లోరా గారిని, సుమన్ శెట్టి గారిని, సంజనయ్ గారిని, రీతుని నామినేట్ చేశారు. వాళ్ళని హరీష్ గారిని నామినేట్ చేశారనమాట. అలాగే ఈ నామినేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కరెక్ట్ నామినేషన్స్ జరిగినాయా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫ్లోరా గారిని సపోర్ట్ చేశారు. బర్నీ గారిని నామినేట్ చేయకుండా ఫ్లోరా గారిని నామినేట్ చేసినందుకు ఆయన అడిగారనమాట. అంటే మంచిగా హౌస్ అందరితో మంచిగా ఉండే పర్సన్ అయితే మీరు బయటికి పంపించేస్తారు. హౌస్‌లో ఉండి స్మార్ట్ గేమ్స్ ప్లే చేస్తూ, మ్యానిప్యులేట్ చేస్తూ ఉన్న వాళ్ళని మాత్రం మీరు హౌస్‌లో ఉంచుతారని చెప్పి బర్నీ గారి విషయంలో గొడవ పడ్డారు.